హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడిని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక్కసారి ఇలా పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే మనకి ఇయర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇయర్ కాకపోయినా 6 మంత్స్ అయినా వచ్చేస్తుంది. నేనైతే 2 kgs టమాటాస్ తీసుకొని టమాటా నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉన్నా సరిపోతుంది. ఆఫ్టర్ 6 మంత్స్ కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నూనె మంచిగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. దీనికి కావాల్సినవన్నీ టమాటాలు, మనకి మెంతి, ఆవాలు పిండి, కారం, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, అలాగే ఆయిల్. ముందుగా 2 kgs టమాటోస్ని తీసుకొని చక్కగా నీటిలో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఈ టమాటాలన్నీ కొంచెం గట్టిగా ఉండాలి, అలాగే మంచి కలర్లో ఉండాలి. అలాగే టమాటాల్లో మెత్తగా ఉంటాయి కదా, కొన్ని కొన్ని మెత్తగా ఉండి కొన్ని చిదిగిన టమాటాలను అస్సలైతే వేయొద్దు. మీరు అలాంటివి వేయకుండా ఉంటే మాత్రమే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇప్పుడు వాటి నుంచి తీసేసి ఒక పొడి క్లాత్‌తో నీట్‌గా తుడుచుకొని ఒక అరగంట వరకు ఫ్యాన్ గాలిలో అయినా ఆరబెట్టేసుకోండి. ఈలోపు మిగతా ప్రిపరేషన్స్ చూసేద్దాం. చింతపండుని తీసుకోండి. నేను ఇలాగా పిడికెలి, మనకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉంది కదా, దీన్ని లూజ్‌గా పెట్టుకున్నా. మీరు టైట్‌గా ముద్ద కింద చేశారంటే ఒక బత్తాకాయ సైజు చేస్తే 2 బత్తాకాయల సైజులొస్తాయి. అంటే 2 కేజీలకి 2 బత్తాకాయల సైజు. మనకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అయితే గనక నేను తీసుకున్నాను కాబట్టి 2 కేజీలకు గాను 4 నిమ్మకాయల సైజు ఎంత అయితే గనక తీసుకున్నా. వీటిని ఇప్పుడు కొంచెం లైట్‌గా ఎండ తగులుతుందని పెడుతున్నాను. ఎండ లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇందులో పీచు, పిక్క ఇవేవైతే ఉన్నాయో వాటిని తీసేసి లైట్‌గా ఇలాగా ఎండలో పెట్టుకోండి. ఈలోపు ఒక 3 స్పూన్స్ మెంతులు తీసుకోండి. మెంతులు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి 3 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. మెంతులు మంచిగా వేగాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడతది కాబట్టి ఫస్ట్ ఇవి మెంతులు వేగిన తర్వాత మీరు ఆవాలు వేసేసుకోండి. ఆవాలు కూడా చిటపటమనేంత వరకు వేగించుకోవాలనమాట. ఇంతే, మనం ఇలాగ చక్కగా దోరగా వేపుకుంటే సరిపోతుంది. మాడితే పచ్చడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మాడకుండా వేపుకోండి. ఇప్పుడు ఒక పెద్ద మందమైన గిన్నెని తీసుకోండి. నేను కుక్కర్‌ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి టమాటాలని అయితే 4 ముక్కల కింద, లేదంటే 8 ముక్కల కింద కట్ చేసుకొని ఆ టమాటాలతో పాటు మనం ఎండలో పెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండును కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కింద నుంచి బాగా కలుపుకుంటూ వచ్చేయండి. బాగా కలవడం అంటే మనకి చింతపండును టమాటో కూడా కలవాలి కాబట్టి మీరు ఈ స్టేజ్లో కావాలంటే కింద ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకోకపోయినా కూడా పర్లేదు. మనకి టమాటాలు ఉడికిపోతాయి కాబట్టి సరిపోతుంది. కొంచెం ఈ చింతపండును టమాటాలు మంచిగా కలిపేంత వరకు మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. మీరు పక్కనే ఉంటే గనక హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఉడికించేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే మనకి చక్కగా ఉడికిపోయి వచ్చేస్తది కదా. ఇలాగా ఉడికిపోయి వాటర్ బాగా వచ్చిన తర్వాత నుంచి ఇంకా పైన మనం మూత పెట్టకుండా చక్కగా అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా ఉడికించుకోవాలనమాట. నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను. అలా ఉడికించుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. ఇప్పుడు చూపించిన కన్సిస్టెన్సీకి కొంతమంది పచ్చడిని ఇంకా ఉడికించడం ఆపేస్తారనమాట. ఇంకా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగా బావుంటదనమాట. నేనిప్పుడు ఈ స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇంకా బాగా దగ్గరగా అయిపోవాలనమాట. ఎంత దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారబెట్టుకోవాలి. అడుగు మందంది పెట్టుకోండి, లేకపోతే అడుగుకు పడతది. నేను కుక్కర్ తీసుకున్నాను కాబట్టి మనకి మొత్తం అంతా కూడా మంచిగా వచ్చేస్తదనమాట. ఇప్పుడు బాగా మనకి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతది కదా. ఈ చిక్కబడిన పేస్ట్‌ని అయితే గనక తీసేసుకోండి. మీరు కావాలంటే ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే చక్కగా పప్పు గుత్తి పెట్టుకొని కూడా కొంతమంది మెతుక్కుంటారు. నేనైతే గనక మిక్సీ పట్టుకుంటున్నాననమాట. 2 కప్స్ కారం తీసుకోండి. మనకి ఈచ్ కప్ వచ్చి 150 గ్రామ్స్ ఉంటది. అలాగే 2 కేజెస్ గాను 2 కప్స్‌కి 1 కప్ ఫుల్లుగా అయితే గనక కల్లుప్పు తీసుకుంటే సరిపోతది. నేను సాల్ట్ తీసుకున్నాను కాబట్టి 3/4 కప్ తీసుకున్నా. అలాగే వేయించుకున్న మెంతులు, ఆవపిండితో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. మీకు కావాలంటే మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేయచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకుంటాను కాబట్టి వెల్లుల్లిపాయల్ని ఒక కప్పుడైతే తీసుకొని చక్కగా వీటిని అన్నిట్లోకి బాగా కలిపేయాలి. మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు, టమాటా పేస్ట్ ఉంటది కాబట్టి
దాంట్లో బాగా కలిపేసుకోవాలి. ఇందులోంచి మీరు కావాలంటే సగం మొత్తాన్ని తీసేయండి. అంటే కొంతమంది టమాటా పలుకులు ఏవైతే ఉన్నాయో అవి తగలాలి అంటారు కదా! అలాంటప్పుడు సగం తీసేసుకొని సగం మిక్సీ పట్టుకోండి. సగం అయితే గనక అలాగే ఉంచుకోండి. ఇంతవరకు మనకి రుబ్బురోల్లో రుబ్బేవారు కదా! అవైలబిలిటీ ఉంటే రుబ్బురోల్లో రుబ్బుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మనకి 2 కేజెస్ టమాటాస్ గాను 2 కప్స్ అయితే ఆయిల్ తీసుకోండి. ఇది పల్లీల ఆయిల్ అయితే నేను యూజ్ చేశాను. మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆ ఆయిల్ అయితే గనక యూజ్ చేసుకోండి. ఇందులోకి 2 స్పూన్స్ సాయమినపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ ఆవాలు కూడా బాగా వేసుకోండి. నేను వెల్లుల్లి ఇప్పుడు ఫస్ట్‌లో వేయట్లా. నేను లాస్ట్‌లో వేస్తాను. కచ్చా పచ్చాగా దంచి లాస్ట్‌లో వేస్తాను. మనం ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఫస్ట్‌నే మనం టమాటాతో పాటు కరివేపాకును కూడా ఆరబెట్టుకోండి. అలాగైతే గనక మనకి తడి లేకుండా ఉంటది కాబట్టి అప్పుడే ఆరబెట్టేసుకోండి. నేను ఇలా పోపంతా వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు ఒక గుప్పుడైతే తీసుకొని వేస్తున్నాననమాట. మీకు కావాలంటే ఫస్ట్ కూడా వెల్లుల్లి వేసేసుకోవచ్చు. ఆ వెల్లుల్లి తొందరగా మాడిపోతదేమోనన్న ఉద్దేశంతోటి నేను లాస్ట్‌లో అయితే వేస్తున్నాననమాట. ఇంతే ఇప్పుడు మనకి కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే మనకి ఏం చేస్తారంటే పోపు వేగిపోయిన తర్వాత పోపుని కట్టేసి ట్రాన్స్ఫర్ చేసేస్తారు కదా! పచ్చడి ఏదైతే ఉందో దాంట్లోకి. అలా కాకుండా మనకి పోపులోకి చట్నీ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్నంతటిని మిక్సీ పట్టుకున్న దాన్ని నార్మల్ దాన్ని కూడా వేసేసి ఈ చట్నీని కొంచెం సేపు నూనెలో ఉడికించినట్టయితే గనక మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటదనమాట. అది పక్కాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తది గానీ అస్సలకి ఏమి ఎక్కువవ్వదు. కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఇంతేనండి టమాటా నిల్వ పచ్చడి అయితే గనక రెడీ అయిపోయినట్టే. ఈ టిప్స్‌నైతే గనక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మెయిన్‌గా అయితే మనం వేసిన తాలింపులో పచ్చడిని ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇంతే మనం చేయాల్సింది ఇంకా ఏమీ అవసరం లేదు. ఇలా స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.